జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎవరు బాబు ఇతను? అలా ఎవరు అని అడుగుతారేంటండి? మీ దగ్గర నెక్లెస్ కొట్టేసిన దొంగ వీడే. రై లేరా, లే తప్పుకోండి. బాబు నువ్వు తప్పుకోనైనా. ఎరా దొంగ వెధవా, ఎంత పని చేసావురా? నువ్వు చేసిన పనికి ఈ ఇంటిని పాది దొంగలం అయిపోయాం కదరా. నీ చూడ దుర్మార్గుడు, ఎంత గౌరవంగా బ్రతికేవాళ్ళంరా మేము. అందరి ముందు తలదించుకునేలా చేసావు కదరా. నేను చంపిన పాపలేదురా. చంపేస్తాను. చావరా, చావరా. నిన్నేం చేసినా పాపం లేదురా. చావరా. వచ్చారా? ఇదిగో చూడండి, ఈ వీధిలో రానమ్మేంటో ఆవిడ గుణం ఏంటో మీ అందరికీ తెలిసినా కూడా ఒక చిన్న సంఘటన జరగగానే అది నిజమో నిందో తెలుసుకోకుండా అంత నీచంగా చూశారు కదా. ఇప్పుడు తెలుసుకోండి ఈ రానమ్మేంటో, ఈ రానమ్మ కుటుంబం ఏంటో అని. ఒరే దొంగ నాయల్లా, చెప్పు. ఆ నెక్లెస్ నువ్వు మా అమ్మ దగ్గర నుంచి దొంగలించావా లేదా? చెప్పు. అమ్మా అది అది ఏంట్రా? దొంగలించావా లేదా అది చెప్పు. చెప్తానమ్మా, చెప్తాను. నేను, నాతో పాటు ఇంకొకడు ఉన్నాడమ్మా. మేమిద్దరం కలిసి అమ్మగారి దగ్గర నెక్లెస్ దొంగలించామమ్మా. తప్పు అయిపోయిందమ్మా, క్షమించండి అమ్మా. విన్నారుగా? ఇప్పటికైనా తెలుసుకోండి, ఒకరి సొమ్ముని దాచుకుని బతికే కుటుంబం కాదు మాది. వీలైతే కడుపు మార్చుకుని బతుకుతాం, అంతేకాని ఒక్కరి కడుపు కొట్టం. రేయ్, ఆ నెక్లెస్ ని దొంగిలించింది మీరే అని చెప్పావు. మళ్ళీ తిరిగా నెక్లెస్ ఇదే ఇంట్లోకి ఎలా వచ్చిందిరా? ఈ ఇంట్లోకి వచ్చిందా? అమ్మ తోడండి, అది ఎలా వచ్చిందో నాకు తెలియదండి. నిజంగా నన్ను నమ్మండి. రేయ్, డ్రామాలు ఆడకు. ఆల్రెడీ చాలా తన్నులు తిన్నావు. అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పు, లేదంటే కోసి కుక్కలకేస్తాను చెప్తున్నా. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ఒళ్ళంతా హోణమైపోయింది సార్, ఓపిక లేదు సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. అయితే చెప్పు, ఎవరు నీతో ఈ పని చేయించారు? ఎవరో చెప్పు. ఆవిడ పేరు చెప్తే నా పని ఫినిష్ అయిపోతుంది. చెప్పకపోతే వీళ్ళు చంపేసేలా ఉన్నారు. ఎలాగైనా చావడం గ్యారెంటీ లాగానే ఉంది, బ్రతికే అవకాశం మాత్రం లేదు. ఎలా చచ్చేదిరా భగవంతుడా? రేయ్ చెప్పరా, ఎవరు నీ వెనకుంది? చెప్పవు. అమ్మో, ఈయన వాలకం చూస్తుంటే నిజంగానే నన్ను చంపేసేలా ఉన్నాడే. రేయ్, అనవసరంగా టైం వేస్ట్ చేయకు. నిజం చెప్పు, ఎవరు నీతో ఇదంతా చేయించింది? ఓరి నాయనో, ఇక్కడ బతికి బయటపడితే తర్వాత ఎలాగైనా బతికి చావచ్చు. నిజం చెప్పేస్తే సరి. చెప్పరా. నీ వెనకాల ఎవరున్నారో చెప్పు. చెప్తాను. నా వెనకాల ఉన్నదెవరంటే... రాధా ఆగు. ఏంటి నువ్వు చేస్తున్న పని రాధా? దొంగ ఎలాగూ దొరికాడు కదా, పైగా నెక్లెస్ కూడా మన చేతికొచ్చింది. అయినా ఇంకా ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు రాధా. కరెక్ట్ కాకపోవడం ఏంటి తారాగారు?
ఇప్పుడు వీడి చేత నిజం కక్కించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇదంతా. నిజం బయటపడింది కదా కృష్ణ, మీరే నేరం చేయలేదు. నేరం వాడే చేశాడని తేలిపోయింది కదా, ఇంకా ఎందుకిదంతా? నిజం అక్కడితో ముగిసిపోలేదు తారాగారు. దీని వెనక ఉన్న అసలు సూత్రధారి ఎవరో కూడా బయటికి రావాలి. అదే అసలు నిజం. ఆ నిజాన్ని వీడు బయట పెట్టేదుంటే ఎప్పుడో చెప్పేవాడు కదా కృష్ణ. ఒకవేళ నిజం చెప్తే వీడి ప్రాణంతో పాటు వీడి కుటుంబ ప్రాణాలు కూడా తీస్తామని వాళ్ళు భయపెట్టి ఉండొచ్చు కదా. ఆ భయం వల్ల కూడా వాడు చెప్పకపోయి ఉండొచ్చు. ఈవిడ డైరెక్ట్గా నాకే వార్నింగ్ ఇస్తున్నట్టుంది. నోరు మెదపకుండా ఉంటేనే మంచిదేమో. అలాంటప్పుడు మీరిలా ఎంత చిత్రవద చేసినా ఆ నిజం బయటికి రాదు కదా. అతని కుటుంబం అతనికి ఎంత ముఖ్యమో ఇక్కడ మా కుటుంబానికి జరిగిన అవమానం కూడా అంతే ముఖ్యం. మా కుటుంబం మీద విషం చిమ్మిన విషసర్పం ఎవరో అందరి ముందు బయటికి రావాలి. రేయ్, మర్యాదగా చెప్పు, ఎవరిదంతా నీతో చేపించారు? చెప్పు. అది 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 ఇదంతా జరిగింది నా వల్లే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.